పై వల ప్రైవేట్ పరం చేసేందుకు బాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు 26,501 కోట్లతో 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం. వైఎస్ఆర్సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. చంద్రబాబు అధికారంలోకి రాగానే జువ్వలదిని ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్ కేటాయింపు. మచిలీపట్నం హార్బర్ దగ్గర షిప్ బిల్డింగ్ యూనిట్కి సైతం టెండర్లు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టాక పోర్టుల పనులకు లంగరు. మచిలీపట్నం రామాయపట్నం మూలపేట పోర్టుల నిర్మాణ గడువు పెంచేందుకు ఉత్తర్వులు. ఆగస్టులోని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువెల్దిన ఫిషింగ్ హార్బర్ వాటిని ఇంతవరకు అందుబాటులోకి తేకపోగా ప్రైవేట్ సంస్థలు కట్టబెడుతున్నవైన 2 ఏళ్ళు అవుతున్న రెండో దశ ఫిషింగ్ హార్బర్ల పనులను పట్టించుకొని కూడా ప్రభుత్వం హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని సగానికి కుదించి మత్స్యకారుల నోట్లో మట్టి. 24లో 90% పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టు జగన్ సీఎంగా కొనసాగుంటే తీర ప్రాంతం పారిశ్రామికంగా కళకళలాడేదంటున్న స్థానికులు. జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులో తెచ్చుంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి. రాష్ట్ర జేఎస్డీపీ అదనంగా 9,000 కోట్లు పెరిగి ఉండేదంటున్న నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మళ్ళీ చర్చలు 2 రోజుల్లో జరగచ్చు.